హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈరోజు వీడియోలో తెలుగు 10th క్లాస్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2ని చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఏపీ సిలబస్ చూడండి. మార్కులు వచ్చేసి 100 మార్కులు ఉంటాయి. సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు. ఇందులో మనకి మొత్తం 3 విభాగాలు ఉంటాయి. విభాగం 1 అవగాహన ప్రతిస్పందన. చూడండి, కింది పరిచిత పద్యాల్లో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 8 మార్కులు ఉంటుంది. దీంట్లో మనకి పద్యం అనేది ఇస్తారు. దాని మీద కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తారు. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 4 ప్రశ్నలు అయితే ఇస్తారు. 4 ప్రశ్నలు మనం పద్యాన్ని బట్టి సమాధానాలు రాయాలి. ఇందులో మనకి 2 పద్యాలు ఇస్తారు. మీరు ఒకటి ఫస్ట్‌ది వస్తే ఫస్ట్‌ది రాయొచ్చు, లేదా సెకండ్ అయితే సెకండ్‌ది రాయొచ్చు. చూడండి, ఇంకొక పద్యం కూడా ఇచ్చారు. దాని మీద ప్రశ్నలు కూడా ఇచ్చారు. చూడండి, రెండో పద్యంలోని ప్రశ్నలు ఇవి. 2 కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది కూడా మనకి 8 మార్కులు. చూడండి, ఇందులో మనకి కొంత గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం మనం చదివితే, స్పష్టంగా చదివితే మీకు ఆ ప్రశ్నలకి సమాధానాలు రాయడం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ప్రశ్నలు కూడా ఇచ్చారు. 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలు మనం సమాధానాలు రాయాలి. 3 రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలకు ఏ ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. ఇది కూడా మనకి 8 మార్కులు. చూడండి, ఇందులో మనకి రామాయణంకి సంబంధించిన కొన్ని వాక్యాలు అయితే ఇచ్చారు. 4 వాక్యాలు. అవి ఏ కాండకి సంబంధించినవి అనేది మనం రాయాలి. నెక్స్ట్ 4 కింది అపరిచిత గద్యంను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనకి ఇక్కడ సాహిత్య కావ్యముల గురించి మన ఏమంటారు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దాని గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. దాని మీద కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాలి. మనకి ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివితే బాగా ఈ సమాధానాలు అనేవి మనం ఈజీగా రాయొచ్చు. విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో మనకి మొత్తం 36 మార్కులు ఉంటాయి. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. దీంట్లో మనకి 3 ప్రశ్నలు ఉంటాయేమో. 4 మార్కులు ఒక్కొక్కటి వచ్చేసి టోటల్ 12 మార్కులు. 5 ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి ఎర్రన గురించి రాయండి. 6 నాటకం ప్రక్రియ గురించి రాయండి. 7 మారీచుడు పాత్ర స్వభావం గురించి రాయండి. నెక్స్ట్ ఈ కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. ఇందులో మనకి 3 ప్రశ్నలు ఇస్తారమ్మా. ఒక్కొక్కటి వచ్చేసి 8 మార్కులు, మొత్తం 24 మార్కులు వస్తాయి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 ఐక్యమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి. లేదా యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలలో రాయండి. వస్తే మనం దీని గురించి రాయొచ్చు, లేదా యుద్ధ విజేత గురించి రాయొచ్చు. 9 శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది, లేదా సీతాపహరణం గురించి రాయండి. 10వ ప్రశ్న మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. లేదా మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. విభాగం 3 ఇందులో మనకి భాషాంశాలు 32 మార్కులమ్మా. ఈ విభాగం నుంచి మొత్తం 9 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కటి వచ్చేసి 2 మార్కులు, టోటల్ 18 మార్కులు వస్తాయి. కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 11 ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి. 12 యూరప్ దేశం ఎక్కడలా హూన కిరాటపులించులేడా గురు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి, ఎవ్వరిని అపహాస్యం చేయకూడదు. గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి. ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు. గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. చూడండి, ఆ అర్థం, ఆ సరి, ఈ అనువాదం, ఈ కూర్పు. నెక్స్ట్ 14 తోటలోని పుష్పాలు వికసించాయి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి. పెద్దలు వేదికపై ఆసీనులైనారు. గీత గీసిన పదానికి సరైన పర్యాయ పదాలు గుర్తించండి. మార్గము మంచము, అరుగు తిన్నె, గుర్రము ఏనుగు, చెట్టు గోడ. 15వ ప్రశ్న గరువము వలన వినాశనము కలుగును. గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి. ఆమె ముఖము అందముగానున్నది. గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించండి. ముక్కు, మోము, ఈ ముత్తెము, ఈ మెకము. నెక్స్ట్ 16 నా మిత్రుడు పరోపకారి. గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి.
అంబరం నిర్మలంగా ఉంది. గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి. అవకాశం అనంతం, ఆకాశం వస్త్రం, అభిమానం అద్భుతం, గరళం గమనం. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఆ బుధుడు అంతటా గౌరవించబడతాడు. గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యార్థం రాయండి. ఆ భాస్కరుడు జగతికి వెలుగును ఇస్తాడు. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యార్థం గుర్తించండి. ఇందులో చూడండి, వేదములు చదివినవాడు వేదవేత్త, కాంతిని కలుగజేయవాడు సూర్యుడు, మనువు సంబంధమైన వాడు మానవుడు, నరులను పాలించువాడు రాజు. 18. మా నాన్న మాట మాకు సుగ్రీవాజ్ఞ వంటిది. వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి. 19. కళ్ళు కాయలు కాచు. ఈ జాతీయాన్ని ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. నెక్స్ట్, కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. 14 ప్రశ్నలు ఉంటాయమ్మా. ఇందులో ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క మార్కు, మొత్తం మనకి ఇందులో నుంచి 14 మార్కులు వస్తాయి. చూడండి, 20వ ప్రశ్న. అతడు కష్టపడి అనుకున్నది సాధించాడు. గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. 21. ఉన్నత ప్లస్ ఉన్నత సంధి పదాలను కలిపి రాయండి. 22. అమరావతిలో కలదొక అందమైన ప్రదేశం. గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి. ఆ అత్వసంధి, ఆ సవర్ణ దీర్ఘ సంధి, ఈ ఉత్వసంధి, ఈ ఇత్వసంధి. తర్వాత 23. అతని విజయం అసాధారణం. గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి. 24. ప్రతిదినం వ్యాయామం చేయాలి. గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. ఆ ద్విగు సమాసం, ఆ నైతత్పురుష సమాసం, ఈ ద్వంద్వ సమాసం, ఈ అవ్యయీభావ సమాసం. 25. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లన్యే. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం గుర్తించండి. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో ఏమీ అనలేదు. ధర్మవ్యాధుడు కౌశికునితోడ ఇట్లనియే. ధర్మవ్యాధునితో కౌశికుడు ఇట్లనియే. 26. వానలు ఎక్కువగా కురిశాయి. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి. 27. కింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి. మాట్లాడి, మాట్లాడక, మాట్లాడుతూ, మాట్లాడితే. 28. శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి. 29. వైద్యుడు వైద్యం చేశాడు. సరియైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. ఆ వైద్యునిచే వైద్యం చేయబడింది. వైద్యునికి వైద్యం నేర్పబడింది. వైద్యుడు వైద్యాన్ని నిరాకరించాడు. వైద్యులందరూ వైద్యం చేస్తారు. 30. వర్షాలు కురవక పంటలు పండలేదు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. 31. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ఆశ్చర్యార్థకం, నిశ్చయార్థకం, సందేహార్థకం, ప్రశ్నార్థకం. 32. అందరూ బడికి వెళ్ళండి. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. 33. ఆహా, ఈ చిత్రం ఎంత బాగుందో. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, సామర్థ్యార్థకం, సందేహార్థకం. చూడమ్మా, ఇక్కడికైతే మన మోడల్ పేపర్ 2 కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మా ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా మోడల్ పేపర్స్ కావాలన్నా అలాంటివన్నీ నేను అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల ఏమంటారు, మోడల్ పేపర్స్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు. లైక్ చేయండి. మన ఛానల్ వచ్చేసి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ.